ప్రారంభం మాత్రమే, ఇది అంతమేం కాదు. ఈ ప్రభుత్వం తేల్చుకోవాల్సింది కార్మికుల పక్షం ఉంటుందా లేదు పెట్టుబడిదారుల పక్షం ఉంటుందా తేల్చుకోవాలా. రెండు దేశంలో గాని రాష్ట్రంలో గాని. ఇవాళ ఎంఈ యాక్ట్ ని పట్టుకొచ్చి మొత్తం రవాణా రంగాన్ని అంతా ధ్వంసం చేస్తుందేమో మోడీ ఉంటే దాన్ని ఇక్కడ ఏమీ చెప్పకుండానే ఇక్కడ అమలు చేసి మన మీద కక్ష సాధింపు ధోరణితో కార్మికులందరినీ తీసుకుపోతున్న పని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. మనం అడుగుతున్న ఏమి గొంతమి కార్కులు కాదు. మనం మాట్లాడేటప్పుడే చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఏ సమస్యను ఏ రూపంలో పరిష్కారం చేయొచ్చు కూడా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాల దృష్టి కూడా పట్టుకెళ్లాం. ఇవాళ ఏదైతే మనం సంక్షేమ బోర్డు అడుగుతున్నామో ఒక్క పైసా ఈ ప్రభుత్వాల నుంచి పెట్టాల్సిన అవసరంలా. కాకపోతే వాళ్ళ మిత్రులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ తాబేదారులు ఎవరైతే ఉన్నారో, పెట్టుబడిదారులు ఆడు 10 లక్షలు పెట్టో 50 లక్షలు పెట్టో ఒక కారు కొంటే దాంట్లో 1% ని మీరు ఇచ్చి కార్మికులకు ఇవ్వండి అని అడుగుతున్నాం. ఇదేం ప్రభుత్వానికి పెద్ద నష్టం కాదు. కొనుక్కునే పెట్టుబడిదారుడు మాత్రం ఇస్తాడు. కానీ వాళ్ళకు కూడా దెబ్బ తగలకూడదని చెప్పి ఈ ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. కాబట్టి ఆ పద్ధతిని ముందుకు తీసుకొచ్చి సంక్షేమ పథకాన్ని అమలు చేయడానికి ఇక్కడ ప్రయత్నం జరగడం లేదు. అలాగే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ఇవాళ ఏదైతే ఉందో కేరళ రాష్ట్రంలో యాప్ అమలు చేయబట్టి దాదాపు 3 సంవత్సరాలు పైగా ఉంది. అక్కడ మొదట్లో 5,000 మంది డ్రైవర్లతో మొదలైన ఏదైతే సవారీ యాప్ ఉందో ఈ రోజు మొత్తం రాష్ట్రం అంతా విస్తరించడానికి సిద్ధంగా ఉండి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒకే సవారీ యాప్ కిందకి వచ్చి ఇవాళ ఓలా ఓబర్ యాప్లన్నీ కూడా పక్కకు పోయిన పరిస్థితి ఉంది. అవి ఉండొచ్చు, కానీ వాళ్ళ ప్రజలు చాలా నమ్మకంతో వాళ్ళ ప్రభుత్వం నిర్వహిస్తున్న సవారీ యాప్ ఉంది. అక్కడ 8% వసూలు చేస్తే 6% మనం ఏదైతే సంక్షేమ పథకాన్ని ఇస్తున్నారో సంక్షేమ పథకానికి మళ్లిస్తున్నారు. కేవలం యాప్ నిర్వహించడానికి అవుతున్న ఖర్చు 2% మాత్రమే తీసుకుని నిర్వహిస్తున్నారు. అట్లాంటిది ఇక్కడ చేయడానికి పెద్ద ఇబ్బంది ఉంది. ప్రభుత్వం అసెంబ్లీలో చాలా గొప్పగా ప్రకటించింది, కానీ కార్యాచరణ సంవత్సరం దాటినా ముందుకు రావట్లేదు. మన సమస్యలు చాలా చిన్నవి. ఒక చిన్న అడ్డా దగ్గర పెట్టుకోవాలి, వెహికల్ పెట్టుకోవాలి, ఒక స్థలం చూపెట్టమంటున్నాం, అక్కడ పార్క్ చేసుకోవడం నీవి ఎందుకు అడుగుతున్నాయి. ఇది కూడా మళ్ళీ పోలీసులు కానీ ఇతరులు కానీ వేధింపులు లేకుండా ఉండాలంటే మాకు స్పష్టమైంది. దీనికి అయ్యే ఖర్చు కూడా ఏం లేదు. ఇవాళ ఆర్టీసీ డిపోలు చూస్తే డిపోల్లో ఎకరాలకు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు, ఎకరాలు డబ్బులు వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఉచిత బస్సుల పేరుతో మొత్తం సగం పైగా డిపోలన్నింటినీ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఆ భూములు వాళ్ళకి ఇస్తే వీళ్ళకేం బాధ కావట్లే. కానీ ఆటో డ్రైవర్కి చిన్న స్థలం ఇయ్యరా బాబు, ఇలా 10 ఆటోలు పెట్టుకుంటూ ఉంటే అది ఇయ్యడానికి మాత్రం ఈ ప్రభుత్వాలు సిద్ధపట్టలేదు. ఇంతకంటే దుర్మార్గం ఇది ఇంకోటి లేదు. అందుకని ఏవైతే మనం ఈ రోజు డిమాండ్ చేస్తున్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా త్వరలో పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కనుక కార్యాచరణ ప్రకటించకపోతే మొత్తం ఈ రాష్ట్రాన్ని స్తంభింపజేసే స్థాయిలో పోరాటానికి సిద్ధపడాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు చేస్తూ సెలవు.